ఒకప్పుడు నేరస్తులు డ్రగ్ పెడ్లర్లు మత్తు పదార్థాలను రవాణా చేస్తూ డబ్బు కోసం అడ్డదారులు తొక్కేవారు. ఇప్పుడు ఈ మత్తు దందా విద్యా సంస్థలకి విస్తరిస్తోంది. జల్సాలకు అలవాటు పడిన కొందరు విద్యార్థులు ఏజెంట్లుగా మారి మత్తు పదార్థాల విక్రేతలుగా మారుతున్నారు. విహారయాత్రల మాటున వేరే రాష్ట్రాల నుంచి ఖరీదైన గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టడంతో పలువురు విద్యార్థులు పట్టుబడ్డారు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా కళాశాలల విద్యార్థులు మత్తు పదార్థాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తరచూ మత్తు పదార్థాలతో విద్యార్థులు పట్టుబడుతున్నారు. ఘట్కేసర్లోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థి కర్ణాటకలోని బేదర్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తూ అబ్కారీ అధికారులకు పట్టుబడ్డాడు. డబ్బు కోసమే ఈ పని చేస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఇటీవల మేడ్చల్లో ముగ్గురు విద్యార్థులు జొమాటో బ్యాగులో 8.6 కిలోల గంజాయి తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. ఏపీలోని సీలేరు నుంచి 40 కిలోల గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయించినట్లు నిందితులు అంగీకరించారు. గతేడాది ఘట్కేసర్లో 2 విద్యార్థుల నుంచి 1.08 కిలోల సరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ యువత ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకెళ్లి తిరిగొచ్చే సమయంలో గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయాల్లో భారీగా కమిషన్ రావడం విద్యార్థులు ఆ దందాలోకి దించేందుకు కారణమవుతోంది. డబ్బుకు ఆశపడి కొందరు కళాశాలల విద్యార్థులు విశాఖ, అరకు తదితర పర్యాటక ప్రాంతాలకు ద్విచక్ర వాహనాల మీద వెళ్లి తిరిగొచ్చేటప్పుడు ఏజెంట్ల ద్వారా కిలోల పరిమాణంలో గంజాయి తీసుకొస్తున్నారు. గతంలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయి బెంగళూరు, ముంబై, గోవా తదితర చోట్లకి సింథటిక్ డ్రగ్స్ పెడ్లర్లు, ఏజెంట్ల ద్వారా నగరానికి వచ్చేవి. స్థానిక దళారీల ద్వారా ఇవి విద్యార్థుల వరకు చేరేవి. కొంతకాలంగా నిఘా ఎక్కువ కావడం, సరిహద్దుల్లో తనిఖీలు పెంచడంతో డ్రగ్ పెడ్లర్ల రాకపోకలు తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఈ మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులు ద్విచక్ర వాహనాల మీద నేరుగా ఆయా ప్రాంతాలకెళ్లి గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కళాశాలలకు మత్తుదందా విస్తరిస్తుండటంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా సంస్థల దగ్గర మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తేలితే వాటిని హాట్స్పాట్లుగా గుర్తిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తూ పట్టుబడితే కేవలం కేసుల్లోనే సరిపెట్టకుండా నిందితుల కదలికల మీద నిఘా ఉంచుతున్నారు. మత్తు పదార్థాలు వినియోగించే వారి డేటా సేకరించి సస్పెక్ట్ హిస్టరీ షీట్లు తెరుస్తున్నారు. నిందితులు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికెళ్తున్నారో సాంకేతికంగా నిఘా ఉంచుతున్నారు. ఏమాత్రం అనుమానం కలిగినా తనిఖీలు, మూత్ర నమూనాలతో గుట్టు కనిపెడుతున్నారు.